పెట్టంగానే ఏం జరిగిందంటే మాకు వందల మెసేజ్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి పెట్టిన డాక్యుమెంటు ఫేక్ డాక్యుమెంటు, ఫోర్జ్ డాక్యుమెంటు, ఫర్జీ డాక్యుమెంటు, ముఖ్యమంత్రి స్వయంగా అత్యున్నతమైన పదవిలో ఉంటూ ఒక ఫోర్జ్ డాక్యుమెంట్ను ప్లే చేయడం అనేది అన్యాయం అని చెప్పి మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఫేక్ డాక్యుమెంట్ ఏది, ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది అది పంపుతూ మాకు ఉస్మానియా విద్యార్థుల నుంచే వందల మెసేజ్లు వచ్చినాయి. ఎక్కడొచ్చింది మరి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫేక్ వర్సెస్ ఒరిజినల్ అంటే మీకు ఒక విషయం ఇది కూడా చెప్పాలి నేను. జనరల్గా ఏమవుతుందంటే ఈ నోటీసులు వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా సరే వెంటనే ఉస్మానియా స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లలో అది పెట్టేస్తారు. ఒకసారి అది నేను ప్లే చేస్తాను. ఇది చూడండి, ఇది వాట్సాప్ గ్రూప్ యొక్క చాట్, మీరు చూడవచ్చు. ఆ చాట్ యథాతథంగా మీకు ముంగడ పెడతాము. ఇది పోయిన సంవత్సరం, ఇది మొత్తం చాట్ లాస్ట్ 1 year 1.5 year చాట్. ఇది ఈ నెల మే నుంచి మొదలు పెడితే పోయిన నెల మే దాకా ఉన్నది. అందులో పోయిన సంవత్సరం మే